చూడాలని ఉంది. ఇది సినిమా టైటిల్ కాదు, ప్రేమికుల మధ్య డైలాగ్ అంతకంటే కాదు. ఏపీలో రాజకీయ నాయకుల్లోని మన్ కీ బాత్ తమ అభిమాన నాయకుడిని మరింత ఉన్నత స్థానంలో చూడాలని ఉందంటూ తమ మనసులోని మాటను బయటకు చెప్తున్నారు ఏపీలోని కూటమి నేతలు. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చూడాలనేది టీడీపీ కార్యకర్తల కోరిక అయితే పవన్ ను సీఎంగా చూడాలనేది తమ చిరకాల కోరిక అంటున్నారు జనసేన నాయకులు. ఈ రెండు పార్టీల నేతలు 2-3 రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అటు వైసీపీ సైతం ఈ ఎపిసోడ్ పై కామెంట్ చేస్తూ ఉండడం ఏపీ రాజకీయాలను హీట్ ఎక్కిస్తోంది. లోకేష్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, సీఎం కూడా కావాలనేది తన కోరికని అంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. సీఎం పదవి పవన్ కి ఇచ్చినా స్వాగతిస్తానని అంటున్నారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కూటమి పెద్దలు నిర్ణయిస్తారు. వైసీపీ నేతలు కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఆయన నిజంగా నేనే పెద్దవాడిని నాకు ఇవ్వాలి అని అన్నారనుకోండి, అందరు కూర్చుంటారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము ఇది నిర్ణయం తీసుకున్నాం అన్నారు అనుకోండి, సరే అన్నప్పుడు ఫస్ట్ చెయ్యి ఎత్తేది నేనే ఉంటాను. అలా కాదు లోకేష్ గారికి ఇంకా పైన గుర్తింపు ఇవ్వాలా అని అడిగారు అనుకోండి, ఇవ్వండి అని చెయ్యి ఎత్తేది నేనే. అలా కాదు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారితో చర్చించి లేదయ్యా ఈ నిర్ణయానికి వచ్చామన్నారు అనుకోండి, ఫస్ట్ చెయ్యి ఎత్తేది నేను. ఎందుకంటే పార్టీ మనుషులం కదా, చెయ్యి ఎత్తడమే తెలుసు, అభిప్రాయాలు తెలియజేయడం తెలుసు, కానీ దగ్గరించి బయటికి వెళ్ళిపోయే వ్యక్తులు కాదు కదా. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కూడా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కోరారు. లోకేష్ కు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నామన్నారు ఎమ్మెల్యే పాసం సునీల్. ప్రజల మధ్యలో చిన్న ఆశ, రాష్ట్ర మంత్రివర్గంలో మన నాయకుడు, యువ నాయకుడు, పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ కూడా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ యువగళంతో లోకేష్ సమాధానం చెప్తారన్నారు. వర్మ కార్యకర్తలకు ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు? సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్. ఇవాళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో. 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవ్వమని. రేపు రాబోయే రోజుల్లో టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పులేదు, కానీ పవన్ ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా జనసేన కార్యకర్తలు కూడా ఎదురుచూస్తున్నారని అన్నారు. కోరికలు అందరికీ ఉంటాయి, కానీ కూటమిలో ఉన్నాం కాబట్టి వేరే పార్టీకి అవకాశం ఇచ్చేలా ప్రవర్తించకూడదన్నారు. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయొద్దన్నారు కిరణ్ రాయల్. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరుకోవడం తప్పు కాదు. ఏ పార్టీ నాయకుడిని ఒక హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుని హోదాలో చూడాలనో వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది. మేము ఒకటి చెప్పేది ఏమంటే, ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు 2 అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళామో దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం గాలికి ఒక అవకాశంగా దొరుకుతుంది. వైసీపీ పేటీఎం గాళ్ళు జోబీలో మైక్లెస్కు తిరుగుతుంటారు. ఇప్పుడు 1-2-3 ఉన్నారు, వాళ్ళు మైక్లెస్కు తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం చెప్తే టపా నుంచి మాట్లాడేస్తారు బయటకు వచ్చి, అది అయిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది, పారిపోయింది అనేసి. అలా కాదు కదా. కూటమి నేతల ఈ కోరికలకు వైసీపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు గళమెత్తుతోన్న వేళ వైసీపీ సీనియర్ నేత అంబటి సెటైర్లు వేశారు. లోకేష్ కు ప్రమోషన్ కాదు, కంట్రోల్ చేయాలని అమిత్ షా చెప్పారు అనేది ఆయన వర్షన్. ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే, రెండో పక్కన ఆయన కుమారుణ్ణి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్ళు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి,
మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూళ్లు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాయంట. అయితే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి వస్తుందా లేదా అనేది అంతా దైవేచ్ఛ అంటున్నారు హోంమంత్రి అనిత. నుదుటి మీద రాసిపెట్టింది ఎవరూ తీయలేరన్నారు. లోకేష్ కు రాసిపెట్టి ఉందేమో చూద్దామంటున్నారు అనిత. దైవేచ్ఛ ఇక్కడ నుదుటి మీద రాసి పెట్టింది ఎవడు కూడా తీయలేడు. ఆయన రాసి పెట్టిందేమో చూద్దాం. దైవేచ్ఛ ఇక్కడ నుదుటి మీద రాసి పెట్టింది ఎవడు కూడా తీయలేడు. ఆయన రాసి పెట్టిందేమో చూద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్ కి కారణం కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలే. ఇటీవల చంద్రబాబు మైదుగూరు పర్యటన సందర్భంగా లోకేష్ డిప్యూటీ సీఎం ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత నేతలంతా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. మొత్తంగా కూటమి నేతల మధ్య విజ్ఞప్తులు, వైసీపీ సెటైర్ల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.